మాకు వివాహం అయిన తర్వాత దేవుడు మమ్మల్ని దర్శించి చక్కటి కుమారుని ఇచ్చాడండి, బాబు పుట్టాడు. మాకు చాలా సంతోషించాం. సంతోషించే లోపే మరలా వార్త, బాబులో చలనం లేదు, కదలిక లేదు. చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ చూసి సారీ అండి, బాబులో లైఫ్ లేదని చెప్పారు. అప్పుడే సంతోషించాం, కొడుకు పుట్టాడు, స్వాస్థ్యం, వారసుడు, కుమారుడు అని. ఈలోపే బాబులో లైఫ్ లేదన్నారు. మరొక హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ కూడా లైఫ్ లేదని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి నిందించాలా? ఎందుకు ఇలా చేసావు ప్రభా, మన కొడుకుని ఇచ్చినట్టుగా ఇచ్చి ఎందుకు తీసుకుని అనాలా? అనలేదు. నేను ఒకటే చెప్పా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్స్ అండ్ ఆల్ ద టైమ్స్ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఇచ్చినప్పుడు మంచివాడే, తీసుకున్నప్పుడు కూడా మంచివాడే. ఇది మన గుండెల్లో నాటిపోవాలి. దేవుడు ఇచ్చినప్పుడు ఎంత మంచివాడని మనం అభిప్రాయపడ్డామో, ఒకవేళ కొన్ని నష్టపోయినా, కొన్ని కోల్పోయినా, కొన్ని పోగొట్టుకున్నా దేవుడు మంచివాడే అనే సదుద్దేశంతో మనం భక్తి చేయదుముగాక. నెవర్ ఎవర్ డౌట్ గాడ్, నెవర్ ఎవర్ క్వశ్చన్ గాడ్. ఎందుకో తెలుసా? హీ నెవర్ డస్ ఏ మిస్టేక్. దేవుడు అన్నాడు తప్పిదం చేసేవాడు కాదు. దేర్ ఆర్ మెనీ రీజన్స్. దేవుడు కారణాలు చెప్పాల్సి వస్తే ప్రతి దానికి కారణం చెప్తాడు. అది మన జ్ఞానానికి కూడా అందదు. హల్లెలూయా. అంత తేలిగ్గా దేవుడు ఏది అనుమతించడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. హల్లెలూయా.